అక్కడికే వెళ్ళిపోదాం బ్రో అనేవాడు. నా దగ్గరికి నీ దగ్గరికి వచ్చేద్దాం పద బ్రో, అక్కడికి వెళ్ళిపోతే ఇంకా మంది బ్రో, అది ఇది ప్లేస్ మంది బ్రో, అక్కడికి పద బ్రో అని చెప్పేవాడు. అప్పుడు చాలాసార్లు అనుకుంటే మీ దగ్గరికి వద్దామని, కానీ అవ్వలే. ఇందాక వస్తున్నట్టు మాటల్లో కొట్టడం అనే టాపిక్ వచ్చింది కాబట్టి మాస్టర్స్ కొడతారు. ఎందుకంటే నాకు బాబీతో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాకు తెలిసేది అనమాట, అంటే ఇలా కొడతారా. నేను కొట్టాను తమ్ముళ్ళగా అలానే కాదు, ఉండాలి అది. ఇప్పుడు స్కూల్ టీచర్ కొట్టినంత మాత్రం టీచర్ తప్ప కాదు బ్రో, నేను సీరియస్ కొట్టాను. నార్మల్ కామెడీ, నార్మల్ కామెడీగా. పిల్లలు ఏదో పిల్లలు తెలుసు కదా, పిల్లలే అదే చెప్తున్నా. అంటే లైక్ మిమ్మల్ని ఎవరైనా మీ మాస్టర్స్ కొట్టారా? లేదు, నన్ను అయితే ఎవరు కొట్టలేదు సీరియస్ గా. అయితే చాలాసార్లు కొట్టాడు చిట్టన్న, నన్ను కొట్టలేదు. చిట్టి మాస్టర్ బాగా కొట్టాడు చాలాసార్లు. చిట్టి మాస్టర్ కొడతారని విన్నాను. అది నాకు అదే ఆయన కొట్టకపోయి ఉంటే ఈ రోజు ఇంత స్థాయిలో ఉండేవని అయితే నేను కాదు. నన్ను తిట్టేటోళ్ళు ఎవరు, జిత్తు మాస్టర్, మామూలు కాదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ గా నా స్టైల్ వేరు, నీ వేరు. అసలు ఇప్పుడు ఈ పొజిషన్ లో ఇక్కడ వచ్చి కూర్చొని ఇలా మాట్లాడుతున్నా దానికి 100% కారణం మా బున్ని మాస్టర్. ఫస్ట్ నన్ను డీకి తీసుకొచ్చింది మా బున్ని మాస్టర్. ఆయన లేకపోతే బాబీ లేడు, ఓపెన్ ఫ్యాక్ట్. దాని తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత డి ఛాంపియన్స్ కి జిత్తు మాస్టర్ కి అండర్స్టాండింగ్ వచ్చా. అయ్యింది అక్కడ, స్టార్ట్ అయింది అక్కడ మెయిన్ మ్యాటర్. అప్పుడు తెలిసింది, గొడవ కాదు, అప్పుడు తెలిసింది ఓహో అసలైన డాన్స్ అంటే ఇదా, ఇన్ని రోజులు నేను చేసిన డాన్స్ కాదా అని అప్పుడు తెలిసింది నాకు.